Hello students, welcome to our channel. ఎస్టర్డే వరకు మనం ఈస్ట్ ఇండియా కంపెనీ రిలేటెడ్ వీడియోస్ చూసాం కదా. ఈరోజు మనం బ్రిటిష్ పాలసీస్కి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ రివైజ్ చేద్దాం. ఆఫ్టర్ రివిజన్ తర్వాత మనం దీని రిలేటెడ్ ఇంపార్టెంట్ పీవైక్యూస్ని సాల్వ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ కాన్సెప్ట్స్ బ్రిటిష్ పాలసీస్, మేజర్ ఇంపార్టెంట్ బ్రిటిష్ పాలసీస్ ఇన్ ఇండియా చూసుకున్నట్లయితే ద ఫస్ట్ వన్ ఇస్ ది డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనేది 1848 to 1856 టైంలో ఇండియాలో బ్రిటిష్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. దీన్ని ఇంట్రడ్యూస్ చేసిన మేజర్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ డల్హౌసీ. అండ్ దీని ఉద్దేశం ఏంటి అంటే ఒక ఫ్యామిలీలో, ఎస్పెషల్లీ కింగ్ ఫ్యామిలీలో ఒకరి తర్వాత ఒకరు, అంటే కింగ్ తర్వాత వాళ్ళ కొడుకు అండ్ తర్వాత వాళ్ళ కొడుకులు అనేవారు న్యాచురల్ హెయిర్గా ఉంటారు. ఒకవేళ ఈ కింగ్కి, అంటే ఎవరైతే న్యాచురల్ హెయిర్గా ఉన్నారో వాళ్ళు తర్వాత రాజ్యాన్ని పాలిస్తూ ఉంటారు. ఒకవేళ ఈ కింగ్కి మేల్ హెయిర్ అంటే కొడుకుగా పుట్టకపోయినట్లయితే న్యాచురల్గా ఆ యొక్క కింగ్డమ్ని ఈ బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసేదంటే అనెక్స్ చేసుకునేది, బ్రిటిష్ గవర్నమెంట్లో కలిపేసుకునేది అనమాట. అయితే అలా చేయటం వల్ల కొన్ని ఆఫ్ ది స్టేట్స్ ఎఫెక్ట్ అయ్యాయి. అవి ఏంటి అనేది అవి కూడా చూద్దాం. ఇఫ్ ఏ రూలర్ డైడ్ వితౌట్ ఏ న్యాచురల్ మేల్ హెయిర్ ద స్టేట్ వుడ్ ఆటోమేటికలీ ల్యాప్స్ టు ది బ్రిటిష్. ఆటోమేటిక్గా ఆ స్టేట్ అనేది బ్రిటిష్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చేసరికి అడాప్టెడ్ హెయిర్ అనేవాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైమ్ బ్రిటిష్ అనేవాళ్ళు రికగ్నైజ్ చేసుకునేవారు కదా. అడాప్టెడ్ హెయిర్ అంటే ఏంటంటే ఈ నానా సాహెబ్ తోంత ఇష్యూలో కూడా అదే కదా, న్యాచురల్ హెయిర్ లేకపోయినప్పుడు వాళ్ళు ఎవరో ఒకరిని అడాప్ట్ చేసుకునేవారు అనమాట, వాళ్ళ నెక్స్ట్ సన్గా అనమాట. అలా అడాప్షన్ని బ్రిటిష్ గవర్నమెంట్ గుర్తించేది కాదు, అప్రూవల్ కూడా ఇచ్చేది కాదనమాట. అండ్ దాన్ని ఏమని చెప్పేవారు అంటే ఇట్ ఈస్ ద గుడ్ గవర్నెన్స్ మెజర్ అని చెప్తూ వచ్చేవారు. అలా ఫస్ట్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్లో ఫస్ట్ అనెక్స్ చేసుకున్న కింగ్డమ్ ఏది అంటే సతారా. ఫస్ట్ 1848లోనే సతారా అనే కింగ్డమ్ని బ్రిటిష్ వాళ్ళు అనెక్స్ చేసుకున్నారు. నెక్స్ట్ జైపూర్, సంబల్పూర్, నెక్స్ట్ భగత్, ఉదయ్పూర్, ఫోర్త్ ఝాన్సీ చూసుకున్నట్లయితే 1853లో అనెక్స్ చేసుకున్నారు. నాగ్పూర్ లాస్ట్లో అనమాట, ఇది 1854లో అనెక్స్ చేసుకున్నారు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో లార్జెస్ట్. అండ్ అవధ్ను కూడా డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్లోనే అనెక్స్ చేసుకున్నారు, కానీ ఇది మిస్ గవర్నెన్స్ వల్ల అనెక్స్ చేసుకున్నారు అనమాట. మేజర్ కాన్సిక్వెన్సెస్ ఇలా చేయటం వల్ల వచ్చినదే మనకి 1857 రివోల్ట్, ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అండ్ రాణి లక్ష్మీబాయి ఈ 1857 రివోల్ట్లో వన్ ఆఫ్ ది, అంటే వీరోచితంగా పోరాడిన మహిళ. అండ్ ఆమె కూడా మేజర్ రీజన్ ఏంటి అంటే ఈ యొక్క డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ బ్రిటిష్ పాలసీ ఏంటి అంటే సబ్సిడైరీ అలియన్స్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే లార్డ్ వెల్లెస్లీ ఇంట్రడ్యూస్ చేశారు. సబ్సిడరీ అలియన్స్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే లార్డ్ వెల్లెస్లీ 1798. ఇందులో ఏంటి అంటే ఇక్కడ మేజర్గా బ్రిటిష్ అనేది ఇండైరెక్ట్గా ఇండియన్ రూలర్స్ని కంట్రోల్ చేస్తూ వచ్చేది. ఒక ఇండియన్ కింగ్డమ్ ఉన్నప్పుడు ఇక్కడ బ్రిటిష్ ఏం చేసేవాళ్ళు అంటే బ్రిటిష్ ట్రూప్స్ అనేవాళ్ళు ఈ కింగ్డమ్ చుట్టూ ఉండాలి అనేసి బ్రిటిష్ వాళ్ళు ఇక్కడున్న కింగ్స్కి ఆర్డర్ చేసేవారు. అయితే వీళ్ళకి అయ్యే ఖర్చులు ఎవరు పెట్టుకునేవారంటే మన యొక్క ఇండియన్ కింగ్సే దాన్ని బేర్ చేసేవారు. అండ్ ఒకవేళ ఈ కింగ్స్ అనేవాళ్ళు ఇక్కడ వేరేనా ఫారెన్ టెరిటరీస్ లైక్ ఫారెన్ రిలేషన్స్, వేరొక ఫ్రెంచ్తోనో జర్మనీతోనో ఎవరితోనైనా రిలేషన్లో ఉండాలి అంటే దే షుడ్ టేక్ ది పర్మిషన్ ఫ్రమ్ దిస్ బ్రిటిష్ అనమాట. అండ్ నెక్స్ట్ వీళ్ళ ప్లేస్లో ఒక బ్రిటిష్ రెసిడెంట్ అనేది ఒక కోర్ట్ లాగా ఈ కింగ్డమ్లోనే ఉంచేవారు. అండ్ వీళ్ళకంటూ ఓన్ స్టాండింగ్ ఆర్మీ ఏమి ఉండేది కాదు, బ్రిటిష్ ట్రూప్స్నే వీళ్ళు ఒక ఆర్మీగా కన్సిడర్ చేసేవాళ్ళు. అండ్ దిస్ కింగ్డమ్ ఆల్సో ప్లేస్ యాజ్ ఏ అలై టు ది బ్రిటిష్ రూలర్స్ అనమాట. ఒకవేళ వీళ్ళు కానీ ఈ యొక్క ట్రూప్స్కి మనీ పే చేయలేకపోతే ఈ యొక్క టెరిటరీ అంతా బ్రిటిష్ ఆక్యుపై చేసేదనమాట. ఇలా ఫస్ట్ ఎవరు యాక్సెప్ట్ చేశారు అంటే నిజాం ఆఫ్ హైదరాబాద్, అందులో అసఫ్ జా టూ అనేవాళ్ళు ఫస్ట్ యాక్సెప్ట్ చేసిన వాళ్ళు అనమాట.
ఈ నిజాం ఆఫ్ హైదరాబాద్స్ అనే వాళ్ళు ప్రతిదానికి ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఇందులో భాగంగా సబ్సిడరీ అలియన్స్ భాగంగా మేజర్గా లైక్ ఇండియన్ స్టేట్స్ ఏవేవి ఉన్నాయి సబ్సిడరీ అలియన్స్లో భాగంగా ఉన్నాయి అంటే హైదరాబాద్, అవధ్, మైసూర్, పేష్వా, సింధియా. హైదరాబాద్, అవధ్, మైసూర్, పేష్వా అండ్ సింధియా. మళ్ళీ ఇంకోసారి రివైజ్ చేసుకోండి ఎగ్జామ్లో. మేజర్గా ఈ యొక్క స్టేట్ నేమ్స్ అడుగుతున్నారు. ఎందుకు అంటే ఆల్రెడీ టాపిక్ ఇంపార్టెంట్ కాబట్టి దే ఆర్ మేకింగ్ సమ్ డిఫికల్టీస్ సో దట్ డైరెక్ట్ ఫ్యాక్ట్స్ అని వాళ్ళు అడుగుతున్నారు. అండ్ సమ్ టైమ్స్ రీసెంట్గా చూసుకున్నట్లయితే వీ కాంట్ ఎలిమినేట్ ఆల్సో సో దట్ ప్రాపర్గా మన హిస్టరీకి సంబంధించిన గుర్తుపెట్టుకుంటే బెస్ట్. హైదరాబాద్, అవధ్, మైసూర్, పేష్వా, సింధియా. అండ్ మేజర్ పర్పస్ ఏంటి అంటే టు చెక్ ది ఫ్రెంచ్ ప్రిజన్స్. ఎస్పెషల్లీ ఇది మేజర్గా ఫ్రెంచ్ అండ్ బ్రిటన్కి జరిగిన కాన్స్పిరెన్సీలో భాగంగా దీన్ని తీసుకొని వచ్చారు. ఎందుకంటే ఫ్రెంచ్ ఆల్ ఇండియన్ రూలర్స్ని వాళ్ళ హెల్ప్ తీసుకొని ఇండియా ఎస్పెషల్లీ ఇండియాలో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నారు అనమాట. అందుకోసమని లైక్ ఫ్రెంచ్ రెవల్యూషన్ అండ్ నెపోలియన్ వార్స్ నుంచి తప్పించడానికి ఎస్పెషల్లీ బ్రిటిష్ ఇండియన్ రూలర్స్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటూ వచ్చింది. అండ్ నెక్స్ట్ మేజర్ బ్రిటిష్ పాలసీస్ ఏవైనా ఉన్నాయంటే ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్. మనకి ఇందులో భాగంగా 3 రెవెన్యూ సిస్టమ్స్ ఉన్నాయి. పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ అండ్ మహల్వారీ సిస్టమ్ అండ్ రైతువారీ సిస్టమ్స్ అనమాట. ఈ 3 ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్. అందులో ఫస్ట్ చూసుకున్నట్లయితే పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్. దీన్ని 1793లో తీసుకొని వచ్చారు. దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే కార్న్వాలిస్. ఇది ఏ రీజన్కి అప్లికేబుల్ అంటే బెంగాల్, బీహార్ అండ్ ఒరిస్సా. అండ్ ఇక్కడికి వచ్చేసరికి జమీందార్స్ అనేవాళ్ళు ఓనర్స్ అండ్ హెరిడేటరీ ల్యాండ్ లార్డ్స్. ఇక్కడ ఏంటంటే పీజెంట్స్ ఎవరైతే ఉన్నారంటే నార్మల్ పీజెంట్స్ ఉంటారో వీళ్ళు ఏంటి అంటే ఈ జమీందార్స్కి దే హ్యావ్ టు పే సమ్ అమౌంట్. ఈ జమీందార్స్ అనే వాళ్ళకి ఈ పండించిన పంట నుంచి పంపించేటప్పుడు ఈ జమీందార్స్ అనే వాళ్ళు కూడా పర్మనెంట్ అనమాట, నియర్లీ 30 years. అయితే ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు బ్రిటిష్ నుంచి జమీందారిని తీసుకుని వచ్చిన. అండ్ ఇట్ ఈస్ ఆల్సో హ్యాస్ ది హెరిడేటరీ రైట్స్ కూడా ఉంటాయి. ఈ పే చేసిన వాటిలో సమ్ బ్రిటిష్ గవర్నమెంట్కి దే హ్యావ్ టు పే అమౌంట్ అండ్ సమ్ వీళ్ళు ఉంచుకునేవారు అనమాట. దీనివల్ల ఏం జరిగిందంటే బ్రిటిష్ వాళ్ళకి కంటిన్యూస్గా ఎకానమీ సప్లై అనేది జరిగింది త్రూ ది ఇండియన్ రూలర్స్. ఇక్కడ ఇండియన్స్నే ఏం చేశారు అగెనిస్ట్గా యూజ్ చేసుకుని బ్రిటిష్ గెటింగ్ అమౌంట్ అనమాట. ఇక్కడ వీళ్ళ మీద పెత్తనం చేసేది ఇండియన్సే, బట్ ఈ డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి అల్టిమేట్గా చూసుకున్నట్లయితే బ్రిటిషర్స్కి అనమాట. అండ్ దీనివల్ల ఏంటి అంటే ఫిక్స్డ్ రెవెన్యూ అనేది ఎప్పటికప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్కి వస్తూనే ఉంది. అండ్ ఈ జమీందార్స్ దీని ద్వారా అమౌంట్స్ పే చేస్తూ వచ్చారనమాట. అండ్ ఇఫ్ జమీందార్ పే చేయకపోతే ఆ ల్యాండ్ అనేది ఆప్షన్కి వెళ్ళిపోతుంది అనమాట. దీనివల్ల ఏం జరిగింది అంటే రైతులు ఎవరైతే పీజెంట్స్ ఉంటారో వీళ్ళకి ల్యాండ్ రైట్స్ అనేవి ఇవ్వటం వల్ల ఈ పీజెంట్స్ బికమ్ ఏ టెనెంట్స్. ఒరిజినల్ అంటే వ్యవసాయ రైతులు ఏమయ్యారు లైక్ వ్యవసాయ కూలీలు అయ్యారనమాట. అండ్ దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే బ్రిటిషర్స్ చూసుకున్నట్లయితే దే గెట్ స్టేబుల్డ్ ఇన్కమ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో క్రియేటెడ్ ఏ లాయల్ ల్యాండెడ్ అరిస్టోక్రసీ టు ది బ్రిటిషర్స్. అండ్ మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే జమీందార్స్ బికమ్ ది అబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్ అండ్ పీజెంట్స్ అనేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ వచ్చారనమాట. దీనివల్ల పీజెంట్స్ అనేవాళ్ళు ఎక్కువగా సఫర్ అవుతూ వచ్చారు డ్యూ టు ద హయ్యర్ రెంట్స్. ఎప్పటికప్పుడు రివైజ్ చేయడం పెంచుతూ రావటం అనమాట. అండ్ రెవెన్యూ బికమ్ ది రిసిడ్ ఈవెన్ వెన్ ప్రొడ్యూస్డ్ ఫ్లక్చువేటెడ్. ఎప్పుడైనా కరువు వచ్చినప్పుడు కూడా తగ్గించేవారు కాదు, ఇంకా ఎక్కువ దే హ్యావ్ టు పే అనమాట. వాళ్ళు ఎక్కువ పే చేయాల్సి వచ్చేది. అండ్ రైతువారీ సెటిల్మెంట్లు చూసుకున్నట్లయితే నెక్స్ట్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ రైతువారీ సెటిల్మెంట్ సిస్టమ్. దీన్ని 1820లో తీసుకొని వచ్చారు. దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే థామస్ మున్రో అండ్ అలెగ్జాండర్ రీడ్. మేజర్ రీజన్స్ వచ్చేసరికి మద్రాస్, బాంబే. ఇదేంటి అంటే డైరెక్ట్ సెటిల్మెంట్ సిస్టమ్. ఇక్కడ మిడిల్ వ్యక్తి ఎవరు ఉండరు అండ్ కల్టివేటర్స్ రైట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఓనర్స్ అండ్ దే హ్యావ్ టు పే ట్యాక్స్ డైరెక్ట్లీ టు ది బ్రిటిషర్స్. ఇది కూడా 20 to 30 years సెటిల్మెంట్. ఇక్కడ ఇది ఎలా జరుగుతూ వచ్చేదంటే ఎంత పే చేయాలనేది ఎలాగంటే బేస్డ్ ఆన్ ది సాయిల్ క్వాలిటీ అండ్ క్రాప్ మీద
వాళ్ళు ట్యాక్స్ అనేది విధించేవారు అనమాట. ఇక్కడ ఏంటి అంటే మేజర్ ప్రాబ్లమ్స్ హయ్యర్ రెవెన్యూ డిమాండ్ చేసేవారు అనమాట. నియర్లీ 50% ఏదైతే ప్రొడ్యూస్ చేశారో దే హ్యావ్ టు పే దట్ 50% టు ది 50% యాజ్ ఏ ట్యాక్స్ అనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ రైట్స్ డెప్ ట్రాప్లోకి వెళ్ళిపోతూ వచ్చేవారు. అండ్ మధ్యలో ఉన్న మనీ లెండర్స్ దే గెయిన్ ది పవర్. అండ్ దీనివల్లే మనకి పీజెంట్ ప్రొటెస్ట్స్ అనేవి కూడా వచ్చాయి. ఎస్పెషల్లీ డెక్కన్ రైట్స్ అనే పీజెంట్ మూమెంటరీ మేజర్లీ బికాస్ ఆఫ్ దిస్ రైత్వారీ సిస్టమ్ అనమాట. ఈ నెక్స్ట్ ఇంపార్టెంట్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ ఏంటి అంటే మహల్వారీ సెటిల్మెంట్ ఎప్పుడు వచ్చింది అంటే 1833. ఈ టైంలో ఎవరున్నారు అప్పుడు గవర్నర్ జనరల్ విలియం బెంటిక్. అండ్ దీనికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు అంటే హోల్ట్ మెకాంజీ is very very important. He supported for the మహల్వారీ సిస్టమ్ ఇన్ 1833. ఇది ఎక్కడ అప్లికేబుల్ వచ్చిందంటే నార్త్ వెస్టర్న్ ప్రొవిన్సెస్ అండ్ పంజాబ్ లైక్ వెస్ట్ పాకిస్తాన్ ఈ ఏరియాస్లో, అంటే అబోవ్ ది గుజరాత్ ఈ పంజాబ్ ప్రావిన్సెస్లో దీన్ని కన్సిడరేషన్ చేసుకునేవారు అనమాట. ఇక్కడ కూడా రెవెన్యూస్ అనేవి ఒక సెటిల్డ్ విలేజ్ కమ్యూనిటీని ఏమంటారు అంటే మహల్, అంటే విలేజెస్ ఉండేవి కదా, ఈ గ్రూప్ ఆఫ్ విలేజెస్ ఆర్ కాల్డ్ మహల్ అనమాట. అండ్ విలేజ్ బాడీస్ని ఏమని పిలిచేవారంటే లాంబార్దర్. అండ్ యూజువల్లీ దే కలెక్టెడ్ దిస్ రెవెన్యూ. అండ్ అసెస్మెంట్ కూడా పీరియడ్గా జరిగేది, ఎంత పే చేయాలి ఏంటి అనేది. దీనివల్ల ఏం జరిగిందంటే విలేజ్ ఎలైట్స్ అనేవాళ్ళు డెవలప్ అయ్యారు. అండ్ రికార్డెడ్ ది విలేజ్ కస్టమ్స్ అండ్ ల్యాండ్ రైట్స్ అనేవి ఎక్కువగా ప్రమోట్ అయ్యాయి. బికాస్ ఇక్కడ గ్రూప్ ఆఫ్ రైత్వారీ సిస్టంలో ఇండివిజువల్ హ్యాస్ టు పే, బట్ మహల్వారీ సిస్టంలో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇన్ ది విలేజ్ దే హ్యావ్ టు పే. అండ్ దట్ విలేజ్ బాడీని కూడా లంబార్డర్ అని అనేవారు. అండ్ విలేజ్ కమ్యూనిటీ మహల్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ బ్రిటిష్ పాలసీస్ ఏంటి అంటే జజ్మానీ సిస్టమ్ అంటే ఏంటి అంటే లైక్ ఇట్స్ అన్ ఎక్స్చేంజ్ సిస్టమ్ అనమాట. ఇక్కడ సెవరల్ క్యాస్ట్స్ ఉంటారు. ఈ క్యాస్ట్ గ్రూప్స్ ఏంటి అంటే ఏదైనా వాళ్ళు సేల్ చేయాలని వచ్చేటప్పుడు ఇక్కడ ఏంటంటే ఎక్స్చేంజ్ జరిగేది. వీళ్ళు ఇక్కడ ఏంటంటే ఫుడ్ గ్రెయిన్స్కి ఇక్కడ 2 గ్రూప్స్ ఉంటారు. ఇక్కడ ఒక పీపుల్ ఇక్కడ వీళ్ళకి ఏదైనా ఒకవేళ లైక్ కుండలు చేసేవాళ్ళు అనుకోండి, వీళ్ళకి ఇక్కడున్న కస్టమర్కి ఈ కుండ కావాలి, అప్పుడు దే హ్యావ్ టు ప్రొవైడ్ సమ్ ఫుడ్ గ్రెయిన్స్. సేమ్ ఇట్ ఈస్ అప్లికేబుల్ టు ది బ్లాక్ స్మిత్, గోల్డ్ స్మిత్, కార్పెంటర్, ఈవెన్ బ్రాహ్మిన్స్ కూడా ఇది అప్లికేబుల్. ఇక్కడ ఏంటి అంటే జజ్మానీ సిస్టమ్ అనేది ఒక ఎక్స్చేంజ్ సిస్టమ్ అనమాట, బార్టర్ సిస్టమ్ లాగా. కాకపోతే ఇక్కడ సెవరల్ క్యాస్ట్ గ్రూప్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ని ఏం చేసేవారు అంటే ఈ పీజెంట్స్కి మనీ కాకుండా ఫుడ్ గ్రెయిన్స్కి సేల్ చేస్తూ వచ్చారు అనమాట. ఫిక్స్డ్ సర్వీసెస్ బై ది ఆర్టిషన్స్ టు ది పీజెంట్ ఫ్యామిలీస్. అండ్ పేమెంట్ ఇది కైండ్నెస్ మీద బేస్ అయి ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ గ్రెయిన్ షేర్స్ అనమాట, అంటే ఫుడ్ గ్రెయిన్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. అండ్ ఈ సిస్టమ్ వచ్చేసరికి కొలోనియల్ రూల్లో డిక్లైన్ అవుతూ వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ బ్రిటిష్ పాలసీస్ ఏంటంటే పాలసీ ఆఫ్ పారామౌంట్స్ ఏంటి అంటే సుప్రీం, అంటే బ్రిటిష్ సుప్రీం అథారిటీ అని ఒప్పుకోవాలి. అండ్ దీన్ని తీసుకొచ్చింది కూడా డల్ హౌసీ అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాలసీ ఏంటి అంటే పాలసీ ఆఫ్ రింగ్ ఫెన్స్. దీన్ని తీసుకొచ్చింది వారన్ హ్యాస్టింగ్స్ ఆఫ్టర్ ది క్లైవ్. అంటే వారన్ హ్యాస్టింగ్స్ తర్వాత ఉన్న ఆయన క్లైవ్, నాట్ రాబర్ట్ క్లైవ్, హీఈస్ అనదర్ క్లైవ్. వారన్ హ్యాస్టింగ్స్ తర్వాత ఈయన ఇంట్రడ్యూస్ చేశారు, ఈయన ఎక్స్టెండ్ చేశారు. ఇదేంటంటే కంపెనీ టెరిటరీస్ అనేవి వేరే వాళ్ళు ఆక్యుపై చేయకుండా వీటి చుట్టూ బ్రిటిష్ లైక్ ఇండియన్ టెరిటరీస్ని సేఫ్ గార్డ్గా బఫర్గా ఉంచేవారు అనమాట. లైక్ ఇట్స్ ఆల్ లైక్ ఏ వెలెస్లీ తీసుకొచ్చిన సబ్సిడరీ అలియన్స్ సిస్టమ్, బట్ అది ఇంప్రూవ్డ్ వర్షన్ ఆఫ్ దిస్ పాలసీ ఆఫ్ రింగ్ ఫెన్స్. ఇది కూడా మేజర్గా ఏంటంటే కంపెనీ టెరిటరీస్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇండియన్ నైబరింగ్ స్టేట్స్ అనేవి బఫర్గా సేఫ్ గార్డ్ చేసి ఉంచేవారు. ఇప్పుడు ఎవరైనా డైరెక్ట్ అటాక్ చేయాలి అంటే వీళ్ళు టెరిటరీని అటాక్ చేయలేరు, ఈ చుట్టూ ఉన్న ఇండియన్ టెరిటరీస్ని అటాక్ చేసి అప్పుడు దే హ్యావ్ టు ఎంటర్ ఇన్ దిస్ అనమాట. ఓకే. అండ్ ఇప్పటి వరకు మనం ఏం చూసాము అంటే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మనం రివైజ్ చేసాము. ఇప్పుడు మనం చూసినట్లయితే
దెన్ రిలవెంట్ పీవైక్యూస్ని సాల్వ్ చేద్దాం. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఇంట్రడ్యూస్డ్ ది పాలసీ ఆఫ్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్? డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనే పాలసీని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? యాజ్ వీ నో, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? లార్డ్ డల్హౌసీ. ఎప్పుడు? 1848 టు 1856. దీనివల్లే మేజర్గా, అంటే వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ ఫర్ ది రివోల్ట్ ఆఫ్ 1857 అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ ఏ గ్రేట్ ప్రొటగానిస్ట్ ఆఫ్ ది డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్? డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ మేజర్గా ఎవరు? సేమ్ క్వశ్చన్ చూసారా, అలా రిపీటెడ్గా అడుగుతున్నారు డిఫరెంట్ ఎగ్జామ్స్. లార్డ్ హౌస్, జస్ట్ దే చేంజ్ దిస్ ప్రొటగానిస్ట్ ఆర్ సపోర్టెడ్, ఇంట్రడ్యూస్డ్, సేమ్, ఆల్ థింగ్స్ ఆర్ సేమ్. And the Raitwari experiment in land revenue was started by. Land revenue system ni evaru తీసుకొని వచ్చారు? ఎస్పెషల్లీ రైత్వారీ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ని అలెగ్జాండర్ రీడ్ అండ్ థామస్ మున్రో. So that option B is the right answer. And next, the permanent settlement of 1793 introduced. 1793లో పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ని ఎవరు తీసుకొని వచ్చారు? కార్న్వాలిస్. కార్న్వాలిస్ ఎలా తీసుకొని వచ్చారు? త్రూ ద జమీందారీ సిస్టమ్. ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్స్ చూడండి, పీజెంట్ రైట్సా? లేదు, ఇది వచ్చిన దానికి పీజెంట్ రైట్స్ కొలాప్స్ అయిపోయి. లైక్ ఇట్స్ ఎ బోర్జోయిస్ ప్రాపర్టీ రైట్స్ ఇన్ ది ల్యాండ్ టు జమీందార్స్. ఎస్, ఇట్ ఈస్ రైట్ ఆన్సర్. ల్యాండ్ రైట్స్ అనేవి జమీందార్స్కి ఇస్తూ వచ్చారు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ పర్మనెంట్ అండ్ నియర్లీ ఫర్ ది 30 years, అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ హెరిడేటరీ ఫామ్లో ఇచ్చారు. And shipping rights for the English East India Company? No, it is not about that. And rights for the women to have the property rights? It is also not about the women rights properties. It's like an introduction of the Jamindari system. So that option B is the right answer. And next, who among the following were the associated with the introduction of the Raitwari settlement system? Same question, same thing is repeating and more times are repeating. We know that Alexander Reed and Thomas Munro. Lord Cornwallis has introduced the permanent settlement system or Jamindari system, not Raitwari system. So the 2 and 3 undi ikkada. Option C is the right answer. And next, the permanent settlement was rarely extended to the other regions because permanent settlement system అనేది అదర్ ప్లేసెస్కి రేర్గా ఎక్స్టెండ్ అయ్యింది. ఎందుకని అడిగారు? Increase in agricultural prices after 1810 increased the value of the harvest, while the permanent settlement system disallowed an increase in the states. ఇక్కడ ఏంటి అంటే పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టంలో ఒక 30 yearsకి సేమ్ అమౌంట్ ఫిక్స్డ్ అనమాట. ఇక్కడ ఏం జరిగిందంటే 1810లో ఇండివిజువల్ లైక్ హార్వెస్ట్ ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అయితే వచ్చాయి. ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ త్రూ అవుట్ ఇండియా అప్లై చేశారనుకోండి, ప్రాబ్లం ఏమవుతుంది? ఎవ్రీ ఇయర్ సేమ్ అమౌంట్, ఈవెన్ అగ్రికల్చరల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అయినా వాళ్ళు దే కాంట్ గెట్ దట్ వాల్యూ. సో దట్ అందుకనేసి త్రూ అవుట్ ఇండియాకి వాళ్ళు ఎక్స్టెండ్ చేయలేదు. అండ్ ద ఎకనామిక్ థియరీస్ ఆఫ్ రికార్డో ఇన్ఫ్లుయెన్స్ ది పాలసీ మేకర్స్. And Ricardo principle is majorly related to the economy, and we are also have the Ricardo graph also, and this theory also influenced the policy makers. And all state found it expedient to settle directly with the right, and most of the times directly right దగ్గర collect చేసుకుంటే they are getting more through this money lenders కన్నా. So that they are not extended this jamindari to through other parts. So that all the above options are right answer. Okay, ఇక్కడికి స్టాప్ చేద్దాం అండ్ నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ బిట్స్ని మనం సాల్వ్ చేద్దాం.